తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తేల్చారు. ప్రకాశం జిల్లా బోయపల్లికి చెందిన వెంకటేశ్వర్లు, దీపక్కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల కలహాలతో ఆగస్టు 30న వెంకటేశ్వర్లు తన పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఎంతకి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వర్లు శ్రీశైలం మీదుగా అచ్చంపేటకు చేరుకున్నట్లు పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. ఆపై కోనేటిపురం టోల్గేట్ వద్ద సీసీ కెమెరాలు పరిశీలించగా వాహనంపై తండ్రితో పాటు ఒక కూతురు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. నిన్న పెద్దాపూర్ సమీపంలో వెంకటేశ్వర్లు మృతదేహాన్ని గుర్తించారు. ఇవాళ ఇద్దరు చిన్నారుల డెడ్ బాడీలు గుర్తించారు. ఇద్దరు పిల్లల్ని పెట్రోల్ పోసి తండ్రి వెంకటేశ్వర్లు తగలబెట్టినట్టు పోలీసులు గుర్తించారు. తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మరో చిన్నారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నది నిన్న బయటపడిన తర్వాత అక్కడ ఆ ఏరియాలో పోలీసులు పూర్తిగా ఆపరేషన్ చేపట్టారు. పలు విభాగాలుగా విడిపోయి సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించడం, అదేవిధంగా ఆనవాళ్లను చూసి అక్కడ పూర్తిగా చుట్టుపక్కల వెతకగా ఇవాళ ఉప్పురంతల మండలం అయ్యవారిపల్లి గ్రామానికి సమీపంలోని సూర్యతాండ దగ్గర సమీపంలోని గుట్టల్లో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు పూర్తిగా అంటే తగలబడిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. వారిని వర్షిని, శివధర్మ అంటే కొడుకు శివధర్మ, అదేవిధంగా వర్షిని ఒక కూతురు వర్షినిగా గుర్తించారు. అయితే మోక్షిత అనే కూతురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అంటే ఎక్కడైతే ఇక్కడ హాజీపూర్ నుంచి శ్రీశైలం హైదరాబాద్ మార్గంలో వెళ్తుండగా కోనేటిపురం టోల్ గేట్ సమీపంలో ఒక కూతురు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. అయితే హాజీపూర్ లో మాత్రం మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కనిపించింది. అయితే ఆ మధ్యలోనే ఇద్దరు పిల్లల్ని అంటే చంపారా లేకపోతే వదిలిపెట్టారన్న ఉద్దేశంతో అక్కడ పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహించడంతో ఇవాళ ఉదయం వర్షిని, శివధర్మ మృతదేహాలు సమీపంలో అంటే ఉప్పురంతల మండలం అయ్యవారిపల్లి గ్రామ సమీపంలోని గుట్టల్లో సూర్యతాండ గుట్టల్లో లభ్యమయ్యాయి. అయితే ఈ మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. వీటిని అంటే అక్కడ ఏదైతే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మోక్షిత ఆచూకీ ఇంకా లభించాల్సి ఉంది. అయితే లభించిన మృతదేహాలు వర్షిని, శివధర్మ గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీనివాస్, రైట్.